ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఆహ్, కొంచెం సీరియస్ విషయం. జ్వరం, జలుబు లాంటి వాటికి మనం చాలా తేలిగ్గా వాడే మందులు. అవి రేపు పని చెయ్యకపోవచ్చు. అవును. చిన్న చిన్న దెబ్బలకు కూడా ప్రాణాలు పోయే పరిస్థితి రావచ్చు. మన చేతిలో ఉన్న కొన్ని రిపోర్ట్స్ చూస్తుంటే మనమొక కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్నామనిపిస్తోంది. నిజమే. ఆ యుద్ధంలో నెమ్మదిగా ఓడిపోతున్నామేమో అని కూడా అనిపిస్తోంది. బ్యాక్టీరియా మనకంటే తెలివిగా, బలంగా తయారవుతోంది. అసలు మనమెక్కడ తప్పు చేస్తున్నాం? ఈ నిశ్శబ్ద మహమ్మారి వెనుక ఉన్న కథేంటి? దీని గురించి లోతుగా చర్చిద్దాం. మనం ఈరోజు చర్చించబోయేది యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ లేదా సింపుల్గా ఏఎంఆర్. ఏఎంఆర్. అవును. దీన్నే మనం యాంటీబయాటిక్ నిరోధకత అని కూడా అంటాం. ఇది కేవలం ఒక ఆరోగ్య సమస్య కాదు. అంటే ఇది ఒక సామాజిక ఆర్థిక సంక్షోభం కూడా. ఓ! ఈ చర్చల్లో అసలు ఈ సమస్య ఎలా మొదలైంది, ముఖ్యంగా మన దేశంలో, భారతదేశంలో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చెప్పే కొన్ని గణాంకాలు చూద్దాం. ఈ పరిస్థితికి మనమే ఎలా కారణమయ్యాం, రాబోయే రోజుల్లో దీని ప్రభావాలు ఎలా ఉండబోతున్నాయో వివరంగా విశ్లేషిద్దాం. సరే, ముందుగా అందరికి అర్థమయ్యేలా ఈ యాంటీబయాటిక్ నిరోధకత అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, మనం యాంటీబయాటిక్స్ వాడినప్పుడు మన ఒంట్లో ఉన్న చెడ్డ బ్యాక్టీరియా చనిపోవాలి. అంతే కదా? అవును, అదే జరగాలి. కాని కొన్ని బ్యాక్టీరియాలు చాలా తెలివైనవి. అవి బతకడానికి ఎలాగైనా మారతాయి. మనం మందు వాటినప్పుడు చాలా బ్యాక్టీరియాలు చనిపోతాయి, నిజమే. హ్మ్. కాని కొన్ని ఆ మందు దాడిని తట్టుకుని బతుకుతాయి. అలా బతికినవి ఇంకా బలంగా తయారయ్యి వాటి పిల్లలకు కూడా ఆ నిరోధక శక్తిని అందిస్తాయి. అంటే జెనెటిక్గా పాస్ చేస్తాయన్నమాట. ఎగ్జాక్ట్లీ. కాలక్రమేణా ఆ మందు ఆ రకం బ్యాక్టీరియాపై పూర్తిగా పనిచేయడం మానేస్తుంది. ఇలాంటి మొండి బ్యాక్టీరియాలనే మనం సూపర్ బగ్స్ అని పిలుస్తున్నాం. సూపర్ బగ్స్ అంటే ఇది కేవలం మనం వేసుకునే మందుల వల్ల వచ్చే సమస్యనా? మన అలవాట్ల వల్లేనా? అక్కడే చాలామంది పొరపడతారు. ఇది కేవలం మనుషుల సమస్య కాదు. ఈ రిపోర్టుల్లో వన్ హెల్త్ అనే పదాన్ని పదే పదే వాడుతున్నారు. వన్ హెల్త్. అవును. దీని అర్థమేంటంటే మనుషుల ఆరోగ్యం, జంతువుల ఆరోగ్యం, పర్యావరణం ఈ మూడూ ఒకదానికొకటి పెనవేసుకుని ఉన్నాయి. ఒకదాంట్లో వచ్చే మార్పు మిగతా రెండింటినీ ప్రభావితం చేస్తుందన్నమాట. ఓకే. కోళ్ల ఫారంలో వాడే మందులు, మనం తినే ఆహారం, ఫ్యాక్టరీల నుండి నదుల్లోకి వెళ్లే కాలుష్యం ఇవన్నీ కలిసి ఈ సమస్యను ఒక పెద్ద జటిలమైన చక్రవ్యూహంగా మార్చాయి. మీరు గణాంకాల గురించన్నారు. ఈ నంబర్స్ వింటుంటేనే కొంచెం భయమేస్తోంది. భారతీయ వైద్య పరిశోధనా మండలి అంటే ఐసీఎంఆర్ వాళ్ళ 2024 రిపోర్ట్లో కొన్ని షాకింగ్ నిజాలున్నాయంటున్నారు. అవేంటో కొంచెం వివరిస్తారా? తప్పకుండా. ఇది చాలా ముఖ్యమైన భాగం. ఉదాహరణకు టైఫాయిడ్ జ్వరాన్ని తీసుకుందాం. సరే. దీనికి ఒకప్పుడు సిప్రోఫ్లాక్సాసిన్ అనే మందు అద్భుతంగా పనిచేసేది. కానీ ఐసీఎంఆర్ రిపోర్ట్ ప్రకారం ఇప్పుడు 95% కేసుల్లో ఈ మందు పనిచేయడం లేదు. ఒక్క నిమిషం. 95%? నమ్మలేకపోతున్నాను. అంటే ఆ మందు ఇప్పుడు టైఫాయిడ్కి పనికిరానట్లేనా? ఖచ్చితంగా. వాస్తవానికి చాలా ఏళ్ల క్రితమే సిటీల్లోని పెద్ద డాక్టర్లు ఈ మందును టైఫాయిడ్కు వాడటం తగ్గించారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన లేక ఇప్పటికీ దీన్నే వాడుతున్నారు. అందుకే ఈ నిరోధకత ఇంత ఎక్కువగా కనిపిస్తోంది. ఓకే. ఇది కేవలం టైఫాయిడ్తో ఆగిపోలేదు. ఈ కోలి అనే బ్యాక్టీరియా వల్ల మూత్రనాళ ఇన్ఫెక్షన్లు అంటే యూటీఐ వస్తుంది కదా. అవును, చాలా కామన్ అది. అది చాలా సాధారణ సమస్య. కాని దానికి వాడే అత్యంత శక్తివంతమైన కార్బాపెనం మందులు కూడా ఇప్పుడు 57% కేసుల్లో ఫెయిల్ అవుతున్నాయి. ఈ కార్బపెనంని శక్తివంతమైందంటున్నారు. అంటే మిగతా వాటికంటే ఇది ఎందుకంత ప్రత్యేకం? మంచి ప్రశ్న. కార్బపెనింలను చివరి అస్త్రం లేదా రిజర్వ్ డ్రగ్స్ అంటారు. అంటే మిగతా ఏ యాంటీబయోటిక్స్ పనిచేయనప్పుడు మాత్రమే. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఇన్ఫెక్షన్ల కోసం వీటిని వాడతారు. ఓ, లాస్ట్ రిసార్ట్ లాగా. అవును. మన ఆయుధశాలలో ఉన్న బ్రహ్మాస్త్రం లాంటివి అన్నమాట. ఇప్పుడు ఆ బ్రహ్మాస్త్రం కూడా పని చెయ్యటం లేదంటే మన చేతిలో ఆయుధాలు అయిపోయినట్లే. అందుకే ఒకప్పుడు ఓపీలో 5 రోజుల మందులతో తగ్గే జబ్బులకు ఇప్పుడు ఐసీయూలో చేర్చి లక్షలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తోంది. ముఖ్యంగా పిల్లల మీద దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉందని కూడా నేను చదివాను. ఇదెంతవరకు నిజం? ఇది అత్యంత ఆందోళన కలిగించే విషయం. రిపోర్ట్ ప్రకారం చిన్నపిల్లలకు, ముఖ్యంగా పుట్టిన పిల్లలకి వాడే సెఫ్ట్రియాక్సోన్ లాంటి సాధారణ యాంటీబయోటిక్స్ 60-70% కేసుల్లో పనిచేయడం లేదు. 60-70%? అవును.
దీనివల్ల ఏటా 50,000 మందికి పైగా నవజాత శిశువులు ఈ సూపర్ బగ్ ఇన్ఫెక్షన్ల వల్ల చనిపోతున్నారని ఒక అంచనా. పుట్టిన కొన్ని రోజులకే మందులు పనిచెయ్యని ఇన్ఫెక్షన్ల వల్ల పిల్లలు చనిపోతున్నారంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. ఇది వింటుంటేనే చాలా బాధగా ఉంది. కోవిడ్-19 తర్వాత ఈ సమస్య ఇంకా పెరిగిందంటున్నారు. దానికి కారణం ఏంటి? అవును, పెరిగింది. కోవిడ్ సమయంలో భయంతో, అవగాహన లేక చాలామందికి అనవసరంగా యాంటీబయాటిక్స్ వాడారు. కోవిడ్ వైరస్ వల్ల వస్తుంది, దానికి యాంటీబయాటిక్స్ పనిచెయ్యవు. కరెక్ట్. కానీ సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు వస్తాయనే భయంతో విచ్చలవిడిగా వాడారు. దీనివల్ల హాస్పిటల్స్లో పుట్టే క్లబ్సియల్లా, అసిడిటోబాక్టర్ వంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియాలు మరింత బలపడ్డాయి. అవేంటి? అవి హాస్పిటల్ అక్వైర్డ్ ఇన్ఫెక్షన్స్కి కారణమయ్యే బ్యాక్టీరియా. ఉదాహరణకు అసినెటోబాక్టర్ అనే బ్యాక్టీరియా ఇప్పుడు దాదాపు 90% కేసుల్లో మెరోపెన్నం లాంటి శక్తివంతమైన మందుకు కూడా లొంగడం లేదు. రావడానికి మనమేమైనా కారణమయ్యామా, లేక ఇది సహజంగా జరిగిందా? ఇది చాలా వరకు మన చేతులతో మనమే చేసుకున్నది. దీనికి ప్రధానంగా 3 కారణాలున్నాయి. మొదటిది మన అలవాట్లు. ఓకే. రెండోది మనం తినే ఆహారం. మూడోది పర్యావరణ కాలుష్యం. మన అలవాట్లు ఎలా కారణమవుతున్నాయి? మనలో చాలామందికి జలుబు, దగ్గు రాగానే వెంటనే మెడికల్ షాప్కు వెళ్లి యాంటీబయాటిక్స్ అడిగి వేసుకునే అలవాటుంది. చాలా సందర్భాల్లో జలుబు, దగ్గు వైరస్ల వల్ల వస్తాయి. వాటిపై యాంటీబయాటిక్స్ పనిచేయవు. అయినా మనం వాటిని మిఠాయిల్లా వాడతాం. ఇది మొదటి తప్పు. రెండో తప్పు, డాక్టర్ 5 రోజులు మందులు వాడమంటే 2 రోజులకే జ్వరం తగ్గగానే మానేయడం. అవును, ఇది చాలామంది చేసే పనే. జ్వరం తగ్గింది గదా, ఇంకా మందులెందుకులే అనిపిస్తుంది. దానివల్లేమవుతుంది? దానివల్లే అసలు సమస్య. 2 రోజుల్లో మనకు లక్షణాలు తగ్గుతాయి, కాని శరీరంలో బ్యాక్టీరియా ఇంకా బతికే ఉంటుంది. బలహీనపడిన బ్యాక్టీరియా మాత్రమే చనిపోతుంది. ఓ, అలాగా. మనం మందు ఆపేయగానే ఆ మిగిలి ఉన్న బలమైన బ్యాక్టీరియా మళ్లీ బలం పుంజుకుని ఆ మందును ఎలా ఎదుర్కోవాలో నేర్చుకుంటుంది. అదే మందు వాడితే అది అస్సలు పనిచేయదు. ఇక రెండో కారణం మనం తినే ఆహారం అన్నారు. దానికి యాంటీబయాటిక్స్కి సంబంధం ఏంటి? సంబంధముంది. ముఖ్యంగా కోళ్ల పరిశ్రమతో. చికెన్తోనా? అవును. కోళ్లు త్వరగా, ఆరోగ్యంగా, ఎక్కువ బరువు పెరగాలని వాటి దానాల్లో, నీళ్లల్లో యాంటీబయాటిక్స్ను విపరీతంగా కలుపుతారు. ఇక్కడ అత్యంత ప్రమాదకరమైన విషయమేంటంటే కొలిస్టిన్ అనే యాంటీబయాటిక్ను కూడా వాడుతున్నారు. ఏంటి? కొలిస్టిన్? మనుషులకు చివరి అస్త్రంగా వాడాల్సిన మందును కోళ్లకు వాడుతున్నారా? ఇది చట్టవిరుద్ధం కాదా? కొన్ని సంవత్సరాల క్రితం ప్రభుత్వం దీనిపై బ్యాన్ విధించింది. కానీ క్షేత్రస్థాయిలో అది ఎంతవరకు అమలవుతోందనేది పెద్ద ప్రశ్న. ఆ మందుకు బ్యాక్టీరియా కోళ్లలోనే అలవాటుపడి ఆ మాంసం ద్వారా, పర్యావరణం ద్వారా మన శరీరంలోకి వచ్చేస్తోంది. అంటే? అప్పుడు మనకు తీవ్రమైన ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు డాక్టర్ కొలిస్టిన్ వాడినా అది పనిచెయ్యదు అన్నమాట. ఇది చాలా భయంకరంగా ఉంది. ఇక మూడోది పర్యావరణ కాలుష్యం అన్నారు. దీని పాత్ర ఏంటి? ఇది చాలా పెద్ద సమస్య. భారతదేశాన్ని ప్రపంచ ఫార్మసీ అంటారు, తెలుసు కదా? అవును, ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్. కరెక్ట్. ప్రపంచానికి కావలసిన చాలా మందులు మనమే తయారుచేస్తాం. ఇది గర్వించదగ్గ విషయమే. కానీ ఇక్కడే ఒక భయంకరమైన వైరుధ్యముంది. హైదరాబాద్, హిమాచల్ ప్రదేశ్ లాంటి ఫార్మా హబ్స్లోని కంపెనీల నుండి వచ్చే వేస్ట్ వాటర్ దాన్ని సరిగ్గా శుద్ధి చేయకుండా నేరుగా నదుల్లోకి, చెరువుల్లోకి వదిలేస్తున్నారు. ఒక్క నిమిషం. అంటే ఫార్మా కంపెనీలపై ఎటువంటి కంట్రోల్ లేదా? పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ లాంటి సంస్థలు ఏం చేస్తున్నట్లు? నిబంధనలున్నాయి, కాని వాటి అమలు చాలా బలహీనంగా ఉంది. ఆ వ్యర్థ జలాల్లో మనం వాడే మందుల కంటే 100,000 రెట్లు అధిక మోతాదులో యాంటీబయోటిక్స్ ఉంటున్నాయి. 1000 రెట్ల? అవును. ఆ నీటిలో ఉండే సాధారణ బ్యాక్టీరియా నిరంతరం ఈ యాంటీబయోటిక్స్ దాడికి గురై అత్యంత శక్తివంతమైన సూపర్ బగ్స్గా మారుతున్నాయి. ఆ నీటి ద్వారా అవి మన తాగునీటి వ్యవస్థలోకి, పంట పొలాల్లోకి, చివరికి మన శరీరంలోకి చేరుతున్నాయి. అంటే ఒకవైపు ప్రాణాలు కాపాడటానికి మందులు తయారు చేస్తూ, మరోవైపు అదే ప్రాసెస్లో ఆ మందులనే పని చేయకుండా చేస్తున్నామన్నమాట. అంతే. హైదరాబాద్ చుట్టుపక్కలున్న కొన్ని చెరువులను సూపర్ బగ్ ఫ్యాక్టరీలు అని అంతర్జాతీయ పరిశోధకులు పిలుస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీని పర్యవసానాలు అంటే కేవలం మరణాలకే పరిమితమా, లేక ఇంకా ఏమైనా ఉన్నాయా? మరణాలొక భాగం మాత్రమే. అసలు పెద్ద ప్రమాదం ఆధునిక వైద్యానికే ఉంది. భవిష్యత్తులో ఒక చిన్న సిజేరియన్ ఆపరేషన్ చేయాలన్నా, మోకాలి చిప్ప మార్పిడి చేయాలన్నా, క్యాన్సర్ కీమోథెరపీ ఇవ్వాలన్నా, అవయవ మార్పిడి చేయాలన్నా
ఇన్ఫెక్షన్ల భయం వెంటాడుతుంది. ఎందుకు? ఎందుకంటే ఈ ప్రక్రియలన్నింటిలో ఇన్ఫెక్షన్లు రాకుండా ఆపడానికే మనం యాంటీబయోటిక్స్ వాడతాం. అవి పనిచేయకపోతే వైద్యరంగం కొన్ని దశాబ్దాల వెనక్కి వెళ్ళిపోతుంది. నాకు తెలిసిన ఒక స్నేహితుడికి సాధారణ యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తే 3 రకాల యాంటీబయోటిక్స్ వాడినా తగ్గలేదు. చివరకు హాస్పిటల్లో చేర్చి చాలా ఖరీదైన ఇంజెక్షన్లిస్తే కానీ తగ్గలేదు. అంటే ఒకప్పుడు 100 రూపాయలతో తగ్గే జబ్బుకు వేలల్లో ఖర్చయింది. మీరు చెప్పింది అక్షరాలా నిజం. దీనివల్ల సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై విపరీతమైన ఆర్థిక భారం పడుతోంది. అవును. సాధారణ మందులు పనిచేయనప్పుడు ఖరీదైన మందులు వాడాలి, ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండాలి. ఇది వాళ్ళని అప్పులపాలు చేస్తోంది. మొత్తం ఆరోగ్య వ్యవస్థపైనే ఇదొక పెనుభారం. ఈ సమస్య ఇంత తీవ్రంగా ఉన్నప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఏమైనా పరిష్కార మార్గాలున్నాయా? ప్రభుత్వం ఈ సమస్యను గుర్తించి నేషనల్ యాక్షన్ ప్లాన్ 2.0ను ప్రారంభించింది. దీని కింద పర్యవేక్షణ, అవగాహన, ఇన్ఫెక్షన్ నియంత్రణ వంటి చాలా అంశాలున్నాయి. ఓకే. అలాగే ప్రజల్లో అవగాహన కోసం రెడ్ లైన్ ప్రచారం చేపట్టింది. యాంటీబయోటిక్స్ స్ట్రిప్ పై ఒక ఎర్ర గీత ఉంటుంది, గమనించారా? అవును, ఉంటుంది. దానికి అర్థం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా కొనవద్దు, వాడవద్దు అని. కానీ నిజంగా మెడికల్ షాపుల్లో ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ అమ్మడం ఆగిపోయిందా? గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది? చట్టపరంగా అమ్మకూడదు, కానీ ఆచరణలో ఇది పూర్తిగా అమలు కావడం లేదు. అందుకే నేషనల్ యాక్షన్ ప్లాన్ 2.0లో ఆస్పత్రిలో యాంటీబయోటిక్ వాడకాన్ని పర్యవేక్షించడానికి యాంటీబయోటిక్ స్టీవర్డ్షిప్ ప్రోగ్రామ్స్ పెట్టాలని సూచించారు. అంటే ఏంటిది? అంటే ఏ రోగికి ఏ యాంటీబయోటిక్ ఇవ్వాలి, ఎంత మోతాదులో ఇవ్వాలి, అసలు అవసరమా లేదా అనే ఒక ప్రత్యేక బృందం నిర్ధారిస్తుంది. ఇది అనవసర వాడకాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. ఇది మంచి ఆలోచనే. పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో ఇది మొదలైంది, కానీ దేశవ్యాప్తంగా అమలు కావడానికి చాలా సమయం పడుతుంది. మరి గ్రామీణ ప్రాంతాల పరిస్థితేంటి? అక్కడ సరైన వైద్యులు లేనప్పుడు ప్రజలు క్వాక్స్ మీద ఆధారపడతారు కదా, వాళ్ళకి ఈ విషయాలు ఎలా తెలుస్తాయి? ఇది చాలా కీలకమైన ప్రశ్న. చట్టాలు చేయడం సులభమే, అమలు చేయడం కష్టం. గ్రామాల్లో ఉండే అనధికార వైద్యులను మనం సిస్టం నుండి దూరం పెట్టలేం. వాళ్ళు అక్కడి ఆరోగ్య వ్యవస్థలో భాగమైపోయారు. నిజమే. కాబట్టి వాళ్ళను శత్రువులుగా చూడకుండా వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి ఏ జబ్బులకు యాంటీబయాటిక్స్ వాడాలి, ఏవి వాడకూడదు, ఎప్పుడు పెద్ద హాస్పిటల్కి పంపాలి అనే విషయాలపై అవగాహన కల్పించడం ఒక ప్రాక్టికల్ సొల్యూషన్. అంతిమంగా బాధ్యత మనందరిపైనా ఉన్నట్లే ఉంది. మనం వ్యక్తిగతంగా ఏం చేయగలం? ఖచ్చితంగా ప్రభుత్వాలు, డాక్టర్లు వాళ్ల ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. కానీ పౌరులుగా మన పాత్ర చాలా ముఖ్యం. మొదటిది, డాక్టర్ను అడగకుండా సొంతంగా యాంటీబయోటిక్స్ వాడటం పూర్తిగా మానేయాలి. రైట్. రెండోది, డాక్టర్ చెప్పినట్టు మందుల కోర్సును మధ్యలో ఆపకుండా పూర్తి చెయ్యాలి. మూడోదు, అసలు ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకోవడం. ప్రివెన్షన్. అవును. చేతులు శుభ్రంగా కడుక్కోవటం, పరిశుభ్రమైన ఆహారం, నీరు తీసుకోవడం వంటి చిన్న చిన్న జాగ్రత్తలు పెద్ద మార్పును తెస్తాయి. ఈ మొత్తం చర్చను ముగింపుకు తీసుకొస్తే యాంటీబయాటిక్ నిరోధకత అనేది ఒక నెమ్మదిగా వస్తున్న సునామీ లాంటిది. ఈరోజు మనం వాడుతున్న ఈ అద్భుతమైన మందులు రేపటి తరానికి కూడా పనిచేయాలంటే వాటిని మనం ఒక అమూల్యమైన సంపదలా కాపాడుకోవాలి. ఇది కేవలం ప్రభుత్వమో డాక్టర్లో చేసే పని కాదు, మనందరి సంయుక్త బాధ్యత. కరెక్ట్. మనం ఇంకో ముఖ్యమైన విషయాన్ని కూడా చర్చించాలి. ఈ రిపోర్టులో ప్రస్తావించిన మరో పెద్ద సంక్షోభమేంటంటే కొత్త యాంటీబయోటిక్స్ పరిశోధనలు దాదాపుగా ఆగిపోవటం. ఏంటి, కొత్త మందులు రావడం లేదా? ఎందుకని? దాని వెనుక ఒక పెద్ద ఆర్థిక కారణముంది. ఒక కొత్త యాంటీబయోటిక్ మందు కనిపెట్టడానికి $1 బిలియన్ పైగా ఖర్చవుతుంది, 10 ఏళ్లకు పైగా సమయం పడుతుంది. ఓహ్, చాలా ఖర్చుతో కూడుకున్నది. అవును. కానీ యాంటీబయోటిక్స్ను మనం కొన్ని రోజుల కోర్సుకే వాడతాం. అవి చవకగా ఉండాలి. అదే డయాబెటీస్, బీపీ మందులైతే జీవితాంతం వాడతారు. కాబట్టి వాటిపై పరిశోధన చేస్తే ఫార్మా కంపెనీలకు లాభాలు చాలా ఎక్కువ. అంటే ప్రాఫిట్ మోటివ్ వల్ల. అంతే. ఈ ఆర్థిక లెక్కల వల్ల ప్రాణాలు కాపాడే యాంటీబయాటిక్స్ తయారీ ఫార్మా కంపెనీలకు ఇప్పుడు ఆకర్షణీయంగా లేదు. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేమనెత్తుతోంది. ప్రాణాలు కాపాడే మందులు లాభదాయకం కాకపోతే మన ఆరోగ్య ఆవిష్కరణల వ్యవస్థ భవిష్యత్తేమిటి? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. ప్రభుత్వాలు జోక్యం చేసుకుని ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే మన దగ్గర ఉన్న మందులు పాతబడిపోతాయి, కొత్తవి రావు. ఉన్న మందులు పనిచేయడం మానేసి కొత్తవి అందుబాటులో లేకపోతే మన పరిస్థితి ఏంటి?
దీని గురించి మనమందరం ఆలోచించాలి.